అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళంటే ఎలా ఉంటారో తెలుసా? మనకి ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంటారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఎక్కడ ఏ శవం కనపడ్డా శవాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకునే వాళ్ళు మనకు ఆంధ్రప్రదేశ్లో తగలబడ్డారు. మన దురదృష్టం అది. గత 2 రోజులుగా ఒక వివాదాన్ని చూస్తున్నాం. బస్సు ప్రమాదం జరిగింది కదా కర్నూలుకు సమీపంలో శనివారం తెల్లారుజామున. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్నటువంటి వి కావేరి బస్సు కర్నూలు సమీపంలో బైకుని ఢీకొని ఆ బైకుని ఈడ్చుకెళ్తున్న క్రమంలో బైక్ నుంచి మంటలు రావటం, అవి బస్సు ఇంజన్కి కూడా పాకటం, మొత్తంగా బస్సు తగలబడిపోయింది. దాంట్లో 19 మంది చనిపోయారు. అది బాధాకరమైన వార్త. నిజానికి దురదృష్టం అది ఆంధ్రాలో జరగటం ఆ ప్రమాదం. ఆ బస్సు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది, బెంగళూరుకు వెళ్తుంది. ఆ ప్రమాదం తెలంగాణ శివార్లో జరిగినా లేదో బెంగళూరులో జరిగినా ఇంత వివాదం ఉండకపోవు. దురదృష్టం కొద్దీ ఆ ప్రమాదం ఆంధ్రాలో జరిగింది కదా. అసలు ప్రమాదం జరగటమే ఒక దురదృష్టం అంటే అది ఆంధ్రాలో జరగటం ఇంకా దురదృష్టం. రాజకీయాలకు అవకాశం ఇవ్వటం. ఇప్పుడు దాని మీద రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయం ఎలా నడుస్తుందంటే పోలీసులు ఒక విషయాన్ని ఫైండింగ్ చేశారు. ఏంది? నిజానికి కేవలం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రమే ప్రమాదానికి కారణం కాదు. ఆ బైకుని బస్సు ఢీకొట్టలేదు. ఆ బైక్ అప్పటికే యాక్సిడెంట్ అయి ఉంది. ఆ బైకు నడుపుతున్నటువంటి శివశంకర్ అనే వ్యక్తి అప్పటికే రోడ్డు మీద పడి చనిపోయి ఉన్నాడు. అతను మద్యం తాగి బైక్ నడుపుతూ ఉన్నాడు. అతను బస్ ప్రమాదం జరగడానికంటే కొన్ని నిమిషాల ముందు పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటున్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా పోలీసులు విడుదల చేశారు. అప్పుడు ఆ బైక్ పరిస్థితి, నిజానికి ఆ బైక్ అస్సలు ఫిట్నెస్గా లేదు. ఆ బైక్ డూమ్ లేదు, అతనికి హెల్మెట్ లేదు, చివరికి ఆ బైక్ లైట్ కూడా లేదు. మనం బస్ ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాం, ఈ బైక్ ఫిట్నెస్ కూడా గురించి మాట్లాడాలి. ఆ బైక్ పేరుకే బైక్ అంతే, దాన్ని చాలా ర్యాష్గా నడుపుతున్నాడు. పెట్రోల్ బంక్ దగ్గర మీరు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ నేను గమనిస్తే చాలా ర్యాష్గా నడుపుతున్నాడు ఆ బండిని. ఆ ర్యాష్గా నడుపుతున్న క్రమంలో ఆ బైకు హైవే మీద డివైడ్ అండ్ ఢీ కొట్టి ఒక్కసారిగా కింద పడిపోయి అప్పటికప్పుడే ఆ శివశంకర్ అనే వ్యక్తి రోడ్డు మీద చనిపోయాడు. అయితే శివశంకర్తో పాటు ఆ బైక్ మీద ప్రయాణిస్తున్న మరొక వ్యక్తి అతను సేఫ్గా బయటపడ్డాడు. పైగా ఆ ప్రమాదాన్ని గమనించి శివశంకర్ని రోడ్డుకి అవతల పక్కగా ఆ బాడీని ఉంచేసి చనిపోయాడు అన్న విషయాన్ని గమనించి ఆ శివశంకర్ ఫోన్ తీసుకొని పరారైపోయాడట. ఆ బైక్ను మాత్రం ఆ రోడ్డు మీద ఉంచేశాడు. అటువైపుగా వెళ్తున్నటువంటి ఒక 2-3 బస్సులు ఆ బైక్ను గమనించేసి రోడ్డుకి ఒక పక్కగా వెళ్ళిపోయాట. మరి ఆ రోడ్డు మీద పోతున్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని గమనించి ఆ బైక్ను పక్కగా జరిపే ప్రయత్నం చేయలేదు, కనీసం పోలీసులకి పంపించే ప్రయత్నం చేయలేదు. ఇవి కావేరీ బస్సు హైవే మీద కదా, చాలా స్పీడ్గా వెళుతుంది కదా. ఆ స్పీడ్గా వెళుతున్న క్రమంలో ఆ బైక్ మీదగా వెళ్ళింది బస్సు, బైక్ని ఎక్కేసింది. బస్సు బైక్ని ఈడ్చుకుంటూ వెళ్ళింది. ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటే రోడ్డుకి తాకిడి ఏర్పడటం కారణంగా బైక్లో మంటలు రావటం కారణంగా బైక్ ఉన్న పెట్రోల్ ట్యాంకర్ పేలిపోవటం, దాని మూత ఊడిపోయి దాని నుంచి మంటలు వచ్చేసి అది బస్సు ఇంజిన్కి తాకి బస్సులో కూడా మంటలు రావటం. ఆ మంటలు వచ్చే విషయాన్ని డ్రైవర్ గమనించడంలో వచ్చిన పొరపాటు, దాన్ని డీల్ చేయడంలో వచ్చిన పొరపాటు, మొత్తంగా 19 మంది చనిపోయారు. మొత్తానికి ఇక్కడ చనిపోవటానికి ప్రధాన కారణం ఆ శివశంకర్ అనేటువంటి బైక్ నడుపుతున్న వ్యక్తి తాగిన మద్యం, డ్రంక్ అండ్ డ్రైవ్లో అతను యాక్సిడెంట్కి గురయ్యాడు. అతని యాక్సిడెంట్ ఫలితంగా బస్సు యాక్సిడెంట్కి గురైంది. ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది అందరూ ఒప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని వైసీపీ రాజకీయం చేస్తుంది. అప్పుడు ఆ శివశంకర్ బెల్ట్ షాపుల్లో మద్యం తాగాడు. 24/7 అవి ఓపెన్లో ఉంటున్నాయి. తాగి నడి రోడ్డు మీద బైక్ యాక్సిడెంట్కి గురికావటం, ఆ బైక్ వల్ల బస్సు యాక్సిడెంట్కి గురికావటం వల్ల ఇంతమంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు వల్లే ఈ ప్రమాదాలు జరిగింది అనేటువంటి దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. కానీ నిజానికి ఇప్పుడు నిన్న పోలీసులు మరొకసారి సీసీ కెమెరా ఫుటేజ్ విడుదల చేశారు. అతను బెల్ట్ షాపులు ఏమీ వైన్ కొనలేదు, అది 24/7 నడిచేటువంటి షాపులు ఏమి అతను కొనలేదు. 7 గంటల 5 నిమిషాలకో ఏమో, తర్వాత 8 గంటల 25 నిమిషాలకి ఇంకోసారి 2 సార్లు అతను రేణుకా ఎల్లమ్మ వైన్స్ కర్నూలు సమీపంలో వైన్ షాపు నుంచే కొన్నాడు. అది కూడా జనరల్గా వైన్ షాపులు తెరిచి ఉండే సమయంలోనే వైన్ కొన్నాడు. 2 సార్లు కొన్నాడంటే నైట్కి సరిపోయేంత కొనుక్కున్నట్టున్నాడు. నైట్ మొత్తం తాగాలి తిరగాలి అని అనుకున్నట్టున్నాడు. తాగటానికి తిరగటానికి అలవాటు పడే మనస్తత్వం కావచ్చు మేబీ. ముందుగానే ప్లాన్డ్గానే 2 సార్లు వైన్స్కి వెళ్ళి మందు కొనుక్కున్నాడు. రాత్రంతా తాగాడు, తిరిగిన దాంట్లో ప్రమాదానికి గురయ్యాడు. అతను పోయేది కాక 19 మందిని పట్టుకొని పోయాడు. ఇక్కడ జరిగిన సంఘటన విషయంలో అందరూ బాధపడుతుంది ఒక రకంగా. అయితే దాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు 24/7 తెరిచే ఉంటున్నాయి. దానివల్లే తాగుడుగాళ్ళు రాత్రి అంతా తిరుగుతున్నారు. తాగి తిరగటం అనేది ఎలా దేశం మొత్తం ఒక ఫ్యాషన్గా తగలబడింది. హైదరాబాద్లో అంతే ఉంది. హైదరాబాద్ గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి దయచేసి. బెంగళూరు, చెన్నై,
అన్ని మెయిన్ నగరాల్లో అక్కడి నుంచి మొదలు పెడితే జిల్లాల వరకు అది కల్చర్ వచ్చేసింది. తాగటం, లేట్ నైట్ వరకు తిరగటం కామనది అయిపోయింది. బెల్ట్ షాపులతో సంబంధం లేదు. ముందే వైన్లో ఈ మందు బాబులు ఆల్రెడీ మందుని కావాల్సినంత కొనిపెట్టుకుంటారు. తాగటం, లేట్ నైట్ వరకు తిరగటం అది ఒక పెద్ద ప్యాషన్ అయిపోయింది. వీళ్ళు చలాన్లకి, పోలీసులకి, చట్టాలకు కూడా భయపడే వాళ్ళు కాదు. వీళ్ళకి పదే పదే కౌన్సిలింగ్ ఇచ్చినా సరే బుద్ధి రాదు వీళ్ళకి. ఇలాంటి బ్యాచ్ దేశం మొత్తం తగలబడ్డారు. ఇలాంటి వాళ్ళందరినీ పెట్రోల్ పోసి తగలబెడితే దేశాన్ని బట్టిన పీడ సగం వదిలిపోయింది. నిజానికి ఇక్కడ వైసీపీ డిమాండ్ చేయదలుచుకుంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు క్లోజ్ చేయాలని డిమాండ్ చేయొచ్చు, వైన్ని పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్ చేయొచ్చు, మద్యపాన నిషేధం మేము చేయలేకపోయాం, మేము హామీ ఇచ్చాం కానీ మా వల్ల కాలేదు, దండం పెడతాం, మీరైనా చేయని కూటమి ప్రభుత్వాన్ని అడగొచ్చు, ఇలాంటివి చేయొచ్చు, ప్రజా సమస్యల మీద మాట్లాడవచ్చు, కాదనట్లేదు. కానీ రాజకీయం కోసం దాన్ని వాడుకోవటం, జరిగిన ప్రమాదాన్ని తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, ఒక ఫేక్ మెసేజ్ చేయడం, దీనివల్ల అసలు చేయాల్సిన డిమాండ్ పక్కకు పోతూ ఉంది. బెల్ట్ షాపులు ఎత్తేయాలి, వైన్ షాపులు ఎత్తేయాలి, మద్యం దొరకకుండా చేయాలి, ఈ డిమాండ్ పక్కకు పోతుంది. ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ని, ఒక ఫేక్ ప్రాపగండాన్ని నడపడం ద్వారా మాలాంటి వాళ్ళం రేపొద్దున మద్యపాన నిషేధం చేయాలని అన్నాం అనుకున్నా కానీ దీని మీద వాళ్ళ స్లోగన్స్ డామినేట్ చేసి పడేస్తున్నాయి. ఒక అబద్ధ ప్రచారం డామినేట్ చేసి పడేస్తుంది. రేపు ఆ అబద్ధ ప్రచారాన్ని ఎండగట్టడం కోసం ప్రభుత్వం ఇంకొక వీడియో రిలీజ్ చేయడం వల్ల ఇప్పుడు ఈ ఫైట్ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోతుంది. అసలు సమస్య పక్కకు పోతుంది. దీని రాజకీయం అవుతుంది. ఏదేమైనా జరిగిన సంఘటన దురదృష్టం. జరిగిన సంఘటనకు కారణం మద్యం, దాంట్లో నాకు భిన్నాభిప్రాయం లేదు. కానీ దాని రాజకీయాల కోసం వాడుకోకుండా మద్యపాన నిషేధం చేయగలిగితే చాలా మంచిది. బెల్ట్ షాపులు ఎత్తగలిగితే ఇంకా చాలా మంచిది ఉన్నంతలో. అది నేను కూడా డిమాండ్ చేస్తాను. కానీ జరిగిన సంఘటనకి బెల్ట్ షాపులు అమ్మిన మద్యమో, ఆ బెల్ట్ షాపులు రాత్రింబౌలు తెరిచి ఉండటమో మాత్రం కారణం కాదు. వీళ్ళు మందుబాబులకి చాలా ప్లాన్ ఉంటుంది. మీకు ఒక జోకు చెప్తా. అంటే మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. యాక్చువల్గా మనకాడ ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగినప్పుడట ఎక్కడెక్కడో పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చుకొని మరీ తాగారు తప్ప మద్యం తాగటం ఆగలేదట. పూర్తి స్థాయిలో కొంత కంట్రోల్ అయ్యి ఉండొచ్చేమో తప్ప మద్యం తాగటం ఆగలేదట. ఎంత కంట్రోల్ చేసే పరిస్థితి చేసినా ఏదో రకంగా మద్యాన్ని సప్లై చేసుకునేవారట. లేదు అంటే లోకల్గా తయారు చేసే కల్తీ సారా లాంటి వాటికి అలవాటు పడ్డారట. అందుకనే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది. ఇది వాస్తవం. ఈ తాగుటాన్ని అరికట్టడానికి ఏం చేయాలి అనేటువంటి విషయంలో ఓ పెద్ద చర్చ నడవాల్సి మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ.